అందరూ బీఆర్ఎస్ అంటున్నారు. ఇప్పటి కూడా నాకు బండి ఉన్నది. ఆ బండి మీద మొత్తం సిరిసిల్ల చుట్టూ తిరుగుతా, ఏమి చేయలేడు చూపెడతా, అన్ని చూపెడతా. చేయని జాగలేదు, ఇంటికి రాని ఎవరు అన్నారు చూపెడతా కదా నేను. మరి వాడిని చేసింది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసినది ఏంటిది చూపెట్టమని ఒక్కటి ఏది చూపెట్టాం. మరి మేము ఇప్పుడు కేటీఆర్ గారు చేసినది ఏంటిదో నేను చూపెడతా. నా స్వయంగా బండికి మీద తీసుకుపోయి ఇప్పటి కూడా మీరు రండి, చుట్టూ మొత్తం ఏది కలెక్టర్ కానీ, రోడ్లు కానీ, నల్లలు కానీ, ఏది పథకం నువ్వు ఏది పథకం చెప్తే ఆ పథకం చూపెడతా. 24 పథకాలు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ చేనేత అభివృద్ధి కానీ ఏది కానీ ప్రతి ఒక్క చుట్టూరుగా ఉన్నది, ఏడలేదు సంద లేకుండా అన్ని అభివృద్ధులు చేసారు. మరి ఈయన చూపెట్టవాడి, మరి ఏదైనా ఒకటి చూపెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదా ఏది చూపెట్టండి. మరి 6 గ్యారెంటీ చెప్పుకున్న దానికి 6 గ్యారెంటీ మొత్తం చెప్తుండు. ఇప్పుడు బస్సు ఫ్రీ మంచి లేదా ఆడలో కొట్టుకున్న దానికి మంచిగానే ఉన్నది. సీట్లు మాకు సీట్ ఇవ్వంటే కూడా మా ఎందుకు ఇస్తామని అంటారు. కోటీశ్వరులు చేస్తాను అదే పైసలు ఇచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తలేరు. కోటీశ్వరులు చేస్తాను కోటీశ్వరులు చేస్తారు. అవంది పుత్తలు అమ్ముకునే కాడికి వచ్చింది అందరు. మీ సిరిసిల్ల నియోజకవర్గంలో కోటీశ్వరులు ఎవరైనా మహిళ మరి ఏది చూపెట్టువాను. ఇప్పటికీ కోటీశ్వరు కాదు, బికార్ అవుతుర్రు, ఆటోలో తిడుతుర్రు, మాకు ఏ పనులు లేక సాంచలోళ్ళు తిడుతుర్రు, కార్మికులు తిడతారు. ఒక సాంచలు ఇక్కడ నడవాలంటే ప్రతి ఒక్క 1000 మంది బతారు. దాంతోపాటు అసొంటిది కుప్ప కూలిపోయింది. సాంచలు వర్కర్స్ ఇనుప సామాన్లు అమ్ముకున్నారు. ఆ పరిస్థితి దిగజారిపోయింది. ఏనాడు చక్కగా ఉన్నది. ఒక్కోళ్ళని అడిగిపోయామని ఇది అభివృద్ధి అయిందని. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తా అంటున్నాను. ఇది 2 సంవత్సరాలు చూపెట్టువాను, 10 సంవత్సరాలు వెనక సీన్ ముచ్చట. ఇది 2 సంవత్సరాలు చూపెట్టువాను, ఇది తెరపై చూపెట్టువాను. ఇవి చేసిన నా ఘనత ఇది అని చూపెట్టువాను. నేనే ఒప్పుకుంటా చేసినావని. మరి మా చూపెట్టువంటే చూపెడతా. ఇంత పొడుగున్నది లిస్టు. నిన్న సభలో మరి కాంగ్రెస్ కు ఓటేస్తేనే అభివృద్ధి అవుతుంది, బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి కాదు. మరి అభివృద్ధి అయిందో ఏదో ఎక్కడైంది, ఏ మూలకైందో అది చూపెడితే కదా నేను చెప్పేది. ఎక్కడ ఏ మూలకైందో చూపెడితే నేను అత్త బండి మీద మరి ఇద్దరం పోదాం, చూపెట్టు మరి ఇది అయిందని, ఏడైంది చూపెట్టని. అదంతా ఏం లేదు. ఓట్లు పడదాకా ఓడమల్లమ్మ, ఓట్లు పడ్డాక బోడమల్లమ్మ, అంతే తప్ప ఏం లేదు. ఇలా అంత వేస్ట్, వేస్ట్. 10 సంవత్సరాలు కేసీఆర్ ఎప్పటికైనా ఒక కళ. ఏం కళ అంటే పేదవాడు బతకాలి, ఇదొక చరిత్ర ఉండాలి. నా పేరు సంపాదించిన కాదు, ఒక చరిత్ర నా బుక్లో కానీ ఎల్లనని కానీ నా పేరు తలుచుకోవాలి. ఆయన చేస్తుండు, అన్ని చేసుకుంటూ పోతుండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే, కేసీఆర్ మొత్తం అప్పు చేసి ఫామ్ హౌస్లో పండుకున్నాడు అంటున్నాడు. అప్పు చేసిండు, మరి నువ్వు తీర్చపోయాను. అప్పు దేనికి చేసిండు? మరి అక్కడ ఒకటి కట్టిండు కదా, ఏంటిది అది? కాళేశ్వరా, అది కట్టిండు. మరి ఒక తమ్మము కట్టే ముఖం లేదు. మరి సిమెంట్ లేదా? సుధార్ దొరుకుతలేరా? చెప్పుకోవాలి, పెద్దరికం తెనుకోవాలి, చెప్పాలి. ఇది కాదు ఇట్లా చేసిన నేను చూడు గదే చూపెడుతుర్రు. మరి అవన్నీ చేసినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అభివృద్ధి, అవన్నీ చెప్తలేరు. చెప్పినా చెప్పుర్రి, మీ అభివృద్ధి చెప్పుర్రు. మరి ఏది చూపెట్టుర్రు, కళ్ళకు ఇట్లా చూపెట్టుర్రు, నేను చూస్తా. ఇప్పుడు చూపెడతా. బీఆర్ఎస్ హయాంలో 40,000 ఉద్యోగాలు వచ్చినాయి, కాంగ్రెస్ హయాంలో 40,000 ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఏది మరి ఎందుకు లొల్లు పెట్టుకుంటారు? మరి ఆ ఉద్యోగాలందరూ ఆ ఓయూలో ఎందుకు లొల్లి తయారవుతుంది? లేకనే కదా. మరి ఏందో చెప్పుకున్నందుకు మేము ఇచ్చినాము, ఇంత ఇచ్చినా, మరి మా హయాంలో ఇచ్చినాము. ఇప్పటికి చూపెట్టమంటే సాక్ష్యాలు ఉన్నాయి. ఎక్కడ చూపెట్టమంటే చూపెడతా. మరి మీది ఏదో చూపెట్టు, చెప్పండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుందిగా, 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డులో ఎన్ని వార్డులు గెలిచాయి? 39లలో మొత్తంకి 30 వార్డుల దాకా 29 పక్కా మాయి గెలుస్తాయి. ఎందుకంటే అంత ఇది ఉన్నది, ఇప్పుడు పట్టుదల బాగున్నది. రేవంత్ రెడ్డి చూసి ఏమి అంత కొరిగేది ఏం లేదని తెలుసుకున్నారు అందరు. మీ సిరిసిల్లలో రేవంత్ రెడ్డి గెలిచినాక ఇటు వచ్చిన ఏది ఒక్కడక్కడ చీరలు ఇస్తారట, ఇక్కడ చీరలు లేడు. ఇది అంత బాగోతాం ఏం లేదు. నిర్బంధం చేస్తేందుకు మనుషులు జిల్లాలలో ఎందుకు ఇయ్యారు? అది వాళ్ళు మనుషులు కాదు, ఆడోళ్ళు కాదా? అది అంతటి ఒక పరి ఇవ్వాలి. ప్రభుత్వం అన్నప్పుడు అందరు ఒకటి, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు. పత్తి కాదు, ఇంకా 2 ఇచ్చేసిండు. పోనీ ఉన్నాయి కదా. మరి కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తుండు? ఇప్పటికి కూడా అధికారం లేదు కదా, మరి ఎందుకు ఇస్తుండు? మరి ఎందుకు? అదంతా అభివృద్ధి కదా. ఇప్పటికి కూడా కేటీఆర్ పుట్టినరోజు అయినా ఏదైనా స్కూటీ కానీ ల్యాప్టాప్ కానీ ఎందుకు ఇస్తుర్రు? ఇవ్వాలని మా షోగా. మాకు అప్పుడు అధికారం మేము ఓట్లకు అడుగుతలేముగా, మరి వట్టప్పుడే ఇస్తురుగా. మరి గట్టి ఏది మనీది? ఏ పార్టీ గెలవబోతుంది?
కారే గెలుస్తుంది. ఎందుకమ్మా ఏం మంచి పనులు చేసిందని కారు అంటారు అందరూ? గెలిచిండ్రు, చాలా మంచి పనులు చేసిండ్రు. చూస్తున్నాం కదా ఎవరి అభివృద్ధి ఎట్లుంది అనేది చూస్తున్నాం కదా. రోడ్లు కానీ, మోర్లు కానీ, నీళ్ళ పంపిణీ కానీ, నెల వచ్చేటి కానీ అన్ని ఎక్కడెక్కడ కరెక్ట్. ఒక పింఛన్లు మాత్రమే అప్పుడప్పుడు కట్ అవుతున్నాయి. సంవత్సరంలో ఖచ్చితంగా 3 నెలలు కట్ అవుతాయి. అవి వస్తేనే నమ్మకమే ఉండలేదు. పడితే కదా ఇంకొక నెల ఎక్స్ట్రా పడితే కావచ్చు అసలు నమ్మకమే ఉండలేదు వీటి మీద. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్లు వస్తున్నాయి 4,000 వస్తలు 25,000 వస్తుందా మీకు? వస్తున్నాయి. 2,000 వస్తాయి. 2016 22,000 కాదు, ఓన్లీ 16. ఆ 16 కూడా ఒకసారి వస్తలు ఖచ్చితంగా. బస్ ఫ్రీ ఎలా ఉందమ్మా? బస్సు ఫ్రీ అసలు ఎవరు ఎక్కుతుర్రు అన్న? మీ కొరకే చేసిండు. మా కొరకే ఎక్కుతుండే కానీ వీళ్ళు కూడా కొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బస్సు ఫ్రీ అవసరం లేదు. చదువులకు, ఈ పెద్ద మనుషులకు హాస్పిటల్లో చూపించుకోవడానికి అవి ఉపయోగపడితే ఏమైనా యూజ్ అవుతాయి. బస్సుతో ఏం యూజ్ అవుతుంది? మా రేవంత్ రెడ్డి ఏమో మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు, మీరేమో కాలేజ్ కోటీశ్వర్లం అవుతున్నాం అన్న. ఇంట్లో కూడా రొక్కలు మస్తు పెద్ద పెద్ద కోటీశ్వర్లం చేసిండు ఆయన వచ్చిన కాడ నుంచి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేదా? వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. రాలేదు ఎవ్వరికి కూడా 100%. నేను తొవ్వలకు కూడా రాలేదు. ఎవ్వలకు కూడా ఆయన ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఖచ్చితంగా వచ్చింది అందరికి. ఈయనకు ఎవ్వలకు రాలేదు ఆయన వచ్చిన కాడ నుంచి. మరి ఇంత మంచి పని చేసినప్పుడు ఎందుకు కూడా కొట్టిందమ్మా? మేము కూడా కొట్టలేదు. మేము ఒక్కరు వేసినంత మాత్రాన వాళ్ళు ఎవరు వేయాలి కదన్న? మేము వేస్తాం మా నమ్మకం కొద్ది. వాళ్ళు కూడా వేయాలి కదా. వాళ్ళు వేయినప్పుడు మాత్రం లేనప్పుడు ఏమున్నది? ఈ కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఓటేయండి అన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాం. మేము అసలే వెయ్యం. ఎందుకమ్మా? మేము వెయ్యం. మాకు కావాల్సుకున్న కారే కాబట్టి కారే వేస్తాం. 2 ఏళ్లలో సరిగా పరిపాలన చేయలేదు, ఇంకా 10 ఏళ్ళు ఇవ్వండి నాకు అంటున్నాడు. మాకైతే మంచిగా అనిపించలేదు. మాకు కారే ఇంకా 10 ఏళ్ళు నాకు ఇవ్వండి నేను పరిపాలిస్తా అంటుండు. మాకైతే వద్దు అనిపిస్తుంది. ఎందుకమ్మా? ఎంత 2 సంవత్సరాలనే అంత ఇది వచ్చిందా? 2 సంవత్సరాలు కాదండి. ఆయన వచ్చిన సంవత్సరానికి ఎన్నో జరిగినాయి. యాక్సిడెంట్లు అని అవ్వని ఇవని ఎన్నో రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చినప్పుడు జరిగింది అన్న. చిన్న చిన్న జరిగిన అంత పెద్ద పెద్ద అయితే జరగలేవు కదా. ఇంత పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినాయి. ఎందరి కుటుంబాలు అనాథలు అయినాయి ఆయన వచ్చిన కాడ నుంచి. సంవత్సరం నెలకోటి ఎన్ని జరిగినాయి అవి ఆలోచించుకోవాలి కదా. ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీఆర్ మంచి పనులు చేసిండమ్మా? ఖచ్చితంగా చేసిండు. అన్ని చేసిండు. చేయాలని అన్ని చేసిండు. మళ్ళీ గెలిపించుకుంటామని వస్తున్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డులో ఏ పార్టీ గెలవబోతుంది? మాకైతే కారే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎవరు వస్తారో ఎవరు రాదో మనం చెప్పలేము కదన్న. కారే వస్తారని మేము అనుకుంటున్నాం. ఇక వారు చెప్పలేము. ఏం అభివృద్ధి చేసిందన్న? ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేసిండు? చాలా అభివృద్ధి పనులు చేసిండు. రోడ్లు మంచిగా చేసిండు, వాటర్ అయినాయి, ప్రతి ఒక్కటి మంచిగా చేసిండు. మాకు ఆయన చింతలు బాగా అభివృద్ధి అయింది కాబట్టి మేము కేటీఆర్కే సపోర్ట్. జిల్లా ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. కేటీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ హయాంలోనే అయిందా? కేటీఆర్ అయింది కాబట్టి మేము ఆయనకే సపోర్ట్ చేద్దామని. మరి ఇప్పుడు అప్పుడే పాత 10 ఏళ్లలో ఏం అభివృద్ధి కాలేదా? అంతకుముందు తక్కువనే ఉండే. మనకు తెలంగాణ చింతలు చాలా అభివృద్ధి అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి ఏ పథకాలు 6 గ్యారెంటీలు అయినా కొంతమందికి వస్తున్నాయి. నువ్వు అత్తలేని అంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఓడారు? కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయరు? మరి మాకు 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేసింది కాబట్టి మేము టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇటు సిరిసిల్ల నియోజకవర్గంలో 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డులు గెలవబోతుంది? నాకు తెలిసి అంటే ఒక 30 దాకా తెలుసు.